సైందవ్ ఎట్లుంది? బాగుంది. ఓకే అండి, బాగానే ఉంది, చూడొచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ, వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే మీరు యానిమల్ సినిమా చూసారా, దాంట్లో ఫైట్స్ ఉంటాయి కదా, దానికంటే ఇంకా క్రూరంగా ఉంటుంది దీంట్లో. విలన్ అయితే ఒకటి చెవు కొరుకుతాడు, పీకలు కోసేది, కత్తి నోట్లో చెక్కేది, ఇంకా చాలా సీన్స్ క్లియర్ గా ఉంటాయి. మరి ఇంత వైలెన్స్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్ కి కొంచెం నచ్చకపోవచ్చు. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా చిన్నది. హీరో కూతురికి ఒక డిసీజ్ ఉంటుంది అండ్ దాన్ని క్యూర్ చేసే మెడిసిన్ కాస్ట్ ఏమో 17 crores. యాక్చువల్ గా హీరో వచ్చేసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. కాకపోతే పాప కోసం అన్ని వదిలేసి ఒక కామన్ మ్యాన్ గా ఉంటాడు. సో ఇంకా డబ్బుల కోసం ఆ ఫీల్డ్ లోకి మళ్ళీ దిగుతాడు. ఈ ప్రాసెస్ లోనే మళ్ళీ తన పాత శత్రులతో ఫేస్ ఆఫ్ ఉంటుంది, అంతే స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే ఫైట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేదనిపించింది అబ్బా. ఒక ఫైట్ లో ఏమైతుందంటే రౌడీలు హీరోని చుట్టుముట్టేసి కాలుస్తూ ఉంటారు అనమాట. అయినప్పటికీ ఒక్క బుల్లెట్ కూడా తగలకపోవడమే కాకుండా హీరో చేతులతో కొడుతుంటాడు. ఎందుకో ఇది కొంచెం టూ మచ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ విలన్స్ ని హీరో చంపేయడానికి చాలా ల్యాగ్ చేసినట్టు ఉంటది. యాక్చువల్గా సినిమా వచ్చేసి బాగానే ఉంటుంది, కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ టూ మచ్ అనిపించాయి. అదే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నా. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ బాగానే ఉంటుంది అబ్బా, తండ్రి కూతుర్ల లవ్ అయితే చూపిస్తారు. ఇంకా పాపకి ఎప్పుడైతే డిసీజ్ వస్తుందో అప్పటి నుంచి ఫైట్లు స్టార్ట్ అవుతాయి, ఇంకా ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి. ఇలా కాకుండా మధ్యలో కొంచెం డ్రామా యాడ్ చేసి హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి క్లియర్ గా చూపిస్తే బాగుండేది. యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగా చేశారు. వెంకటేష్, శ్రద్ధ, శ్రీనాథ్, గెటప్ సీను, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దికి, ముఖేష్ అందరూ బాగా చేశారు అబ్బా. ఈ మధ్య సినిమాల్లో ఏమైతుందంటే యాక్టర్స్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదబ్బా, వాళ్ళు బాగానే చేస్తున్నారు. కాకపోతే సినిమాల్లో కంటెంట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం బాగుంది, అదే మ్యూజిక్ బాగుంది అని చెప్తున్నా. కాకపోతే స్టోరీ డైరెక్షన్ బాగా సరిగ్గా లేదు. ఇక్కడ ఏంటంటే హీరో వచ్చేసి చాలా పవర్ఫుల్ మ్యాన్, పెద్ద పెద్ద డాన్ లైన్ చూసి భయపడుతుంటాడు అనమాట. కానీ తన భార్యకి ఇచ్చిన మాట కోసం మన వెంకీ మామ మారిపోతాడు. యాక్చువల్ గా ఇంత పవర్ఫుల్ పర్సన్ ఒక నార్మల్ మ్యాన్ గా మారిపోయాడు కాబట్టి అట్లీస్ట్ మనం ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ ని జస్ట్ 2 to 5 minutes లో అయిపోగొట్టేస్తారు. అట్లీస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక 20 నిమిషాలు డ్రామా పెట్టినా బాగుండేది. అండ్ 2 క్యారెక్టర్స్ అయితే అనవసరంగా చంపేసినట్టు అనిపించింది. ఫస్ట్ ఇతను యాక్చువల్ గా ఇతను మంచోడు కాదు, కాకపోతే ఎక్కడో కొంచెం మంచితనం అయితే ఉంటది. యాక్చువల్ గా హీరో వచ్చేసి తన పాపని బ్రతికించుకోవడం కోసం ఇతని కింద పని చేస్తాడు. ఒక పని చెప్తాడు, ఆ పనిని హీరో చేసి పెట్టాలి. కానీ ఇతన్ని మధ్యలోనే చంపేస్తారు. అలా కాకుండా ఇతన్ని ఎండింగ్ వరకు పెట్టుకుని పార్ట్ 2 కంటిన్యూ చేసినా బాగుండేది. అంటే ఇతను హీరోకి ఇంకొక మిషన్ తెచ్చేలాగనమాట. అండ్ లాస్ట్ లో మన డైరెక్టర్ పాపని చంపేస్తాడు. అసలు ఇంత తిక్క పని ఎందుకు చేసినాడో అర్థం కాలే. యాక్చువల్ గా మిగతా పిల్లలతో పోలిస్తే ఈ పాప కొన్ని రోజులు ఎక్కువగానే బ్రతుకుతుంది కదా. ఇంత స్ట్రాంగ్ పాయింట్ ఉన్నప్పుడు పాప సినిమాలో చనిపోకూడదు. అండ్ నార్మల్ గా హీరోకి పిల్లల మీద ప్రేమ ఉంటది. సో తను ఆ పిల్లల్ని బ్రతికించడానికి పాప చనిపోయిందన్న బాధతో కాకుండా నార్మల్ గా ఆ పిల్లల మీద ప్రేమతో కాపాడినట్టు చూపించినా బాగుండేది. అప్పుడు పాప సేఫ్ అండ్ హ్యాపీ ఎండింగ్ కూడా ఉండేది. నాకు తెలిసి ఇక్కడ డైరెక్టర్ కొంచెం కొత్తగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. అంటే లాస్ట్ లో తండ్రి కూతురిని కాపాడడం కామన్ కదా, కానీ ఇక్కడ క్లైమాక్స్ కంటే ముందే చనిపోవడం వెరైటీ. ఆడియన్స్ షాక్ అవ్వాలి అన్న ఆలోచనతో చేసినట్టున్నాడు. కాకపోతే ఈ పాయింట్ ఎందుకో కొంచెం దెబ్బ కొట్టినట్టుంది. అండ్ ఇంకోటి ఆర్య ఉన్నాడు కదా, అతను వెంకటేష్ కి ఎలా పరిచయము, ఎలా ఫ్రెండ్ అయ్యాడు అనేది కూడా ఫ్లాష్ బ్యాక్ లో చూపించింటే బాగుండేది. చూద్దాం లేబా ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇంకా 1 day కదా అయింది, ఇంకా చాలా డేస్ ఉన్నాయిలే. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఎలా అనిపించింది సినిమా? నచ్చిందా? కమెంట్ చేయండి.